తపస్వి ఆడియో స్టోరీ సమర్పించు భయానక అనుభవం సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. రచన మద్దూరి నరసింహమూర్తి. చదువుతోంది శ్యామ్ సుందర్. ఆఫీస్ పని మీద 3 రోజుల కోసం ఊరికి వెళ్ళిన కృష్ణమూర్తి ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ, రమా, మొన్న నేను ఊరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఎదురు రావటం ఎంత మంచిదైందో తెలుసా అని అన్నాడు. ఏం మంచి జరిగింది ఏమిటి అని నవ్వుతూ అడిగింది రమ. నేను ప్రాణాలతో బయటపడ్డాను అన్న కృష్ణమూర్తి మాటలకు వెంటనే వంటింట్లో ఎక్కడ చేస్తున్న పని అక్కడే పడేసి పరిగెత్తుకొచ్చిన ఆమె, అదేమిటి అలా మాట్లాడుతున్నారు, అసలేం జరిగిందో వివరంగా చెప్పండి అంటూనే మెడలోని మంగళసూత్రం కళ్ళకద్దుకుంది. కృష్ణమూర్తి తనకు కలిగిన భయానక అనుభవాన్ని యథాతథంగా వివరించసాగాడు. ఆఫీస్ పని మీద ఊరికి బయలుదేరుతున్న కృష్ణమూర్తి తను ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడుతూ ఉండగా వీధిలో వెళుతున్న అతను గట్టిగా తుమ్మాడు. ఆ అపశకనంతో వెంటనే కృష్ణమూర్తికి మనసులో ఈరోజు ఏమైనా చెడు అనుభవం ఎదురవుతుందా అన్న సందేహం వచ్చి ఎందుకైనా మంచిదని వెనక్కి వెళ్ళిన కృష్ణమూర్తి 2 నిమిషాలు సోఫాలో కూర్చుని వంటింట్లోకి వెళ్ళి, రమా, మంచినీళ్ళు కొంచెం ఇవ్వవా అని అడిగాడు. ఆవిడ మంచినీళ్ళు ఇస్తూ, మీరు వెనక్కి వచ్చారేమిటి అని అడిగింది. ఎవడో వెధవ వీధిలో నేను బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మాడు అన్నాడు కృష్ణమూర్తి. వీధిలో వెళ్ళేవాడు తుమ్ము కూడా పట్టించుకుంటే ఎలా అండి అంది రమ. ఏం చేయను, వెధవది అలవాటైపోయింది అంటూ నీళ్లు త్రాగి మరలా బయలుదేరిన కృష్ణమూర్తితో, నేను ఎదురొస్తానుండండి అని ఆమె వీధి గుమ్మం బయటకు వెళ్ళి కృష్ణమూర్తికి ఎదురొస్తున్నట్లుగా ఇంటి లోపలికి వచ్చింది రమ. ఇదేమిటి రాజు, మన జీపు కుడివైపుకు ఉరిగిపోతుంది అని అడుగుతున్న కృష్ణమూర్తితో డ్రైవర్ రాజు ఏమీ మాట్లాడక నిశ్శబ్దంగా స్టీరింగ్ గట్టిగా పట్టుకుని ఉండిపోవడంతో, ఎందుకిలా అవుతుంది రాజు, ఏమైంది అని మళ్ళీ అడిగాడు కృష్ణమూర్తి. మన బండికి కుడివైపున, అంటే నా వైపు ఉండే టైరు ఊడిపోయింది సార్ అని మెల్లగా కొంచెం భయంతో పలికిన రాజు పలుకులకు కృష్ణమూర్తి ఒక్కసారిగా గుండె జలతరించి, అయ్యో మరి ఇప్పుడెలా అని అడిగాడు కృష్ణమూర్తి. బండి ఆగే వరకు నన్ను మాట్లాడించకండి సార్ అంటూ అప్పటికే సెకండ్ గేర్లోకి మార్చిన బండి బ్రేక్ మీద కాలు గట్టిగా అదిమి పెట్టుంచాడు రాజు. తన ప్రాణం డ్రైవర్ చేతిలో ఉంది అని గ్రహించిన కృష్ణమూర్తి రాజు సలహా పాటించక తప్పలేదు. వేగంగా వెళుతున్న బండికి ఎదురుగుండా ఏ బండి అయినా వచ్చినా, లేక కుడివైపుకు ఉరుగుతూ వెళుతున్న బండి ఏ చెట్టుకైనా గుద్దుకున్నా తమ ప్రాణాలు హరి అనటం ఖాయమని బండిలో ఉన్న ఇద్దరు కూడా ప్రాణభయంతో వణికిపోసాగారు. ఘాట్ రోడ్లో, పైగా డౌన్లో 80 కిలోమీటర్లకు ఎక్కువ వేగంతో వెళుతున్న బండి క్రమక్రమంగా వేగం తగ్గి రోడ్డు మీద కుడివైపుకు ఉరుగుతూ సుమారుగా కిలోమీటర్ దూరం పైన అలాగే ప్రయాణించి ఒక చెట్టుకు ఎదురుగా అడుగు దూరంలో ఆగటంతో ఇద్దరూ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుని కనబడిన భగవంతుడికి చేతులెత్తి నమస్కారం చేస్తూ తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ముందుగా బండిలోంచి కిందకు దిగిన రాజు కృష్ణమూర్తి కూర్చున్న వైపు వచ్చి వణుకుతున్న ఆయనకు చేయి అందించి క్రిందకు దిగడానికి సహాయం చేశాడు. క్రిందకు దిగిన కృష్ణమూర్తికి వణుకు తగ్గలేదు. 10 నిమిషాలకు సర్దుకున్న ఆయన రాజు అని పిలిస్తే ఎవరూ పలకకపోవడంతో బండి చుట్టూ తిరిగి చూసి మరికొంచెం గట్టిగా, రాజు, రాజు అని కేకపెట్టడం మొదలుపెట్టారు కృష్ణమూర్తి. కుడి ప్రక్కనున్న పొలాల్లో నుంచి అటూ ఇటూ ఏదో వెతుకుతున్న రాజు మెల్లిమెల్లిగా బండి దగ్గరకు రావటం చూసిన ఆ క్షణంలో కృష్ణమూర్తికి తనకు రాజుకి మధ్యలో ఉన్న ఉద్యోగ అంతరం గుర్తు రాకపోగా చాకచక్యంతో తన ప్రాణాలు కాపాడాడు అన్న కృతజ్ఞతాభావం రాజు ఎడల నిండిపోయింది. ఎక్కడికి వెళ్ళావు రాజు అని అడిగాడు కృష్ణమూర్తి. మన బండి టైరు ఈ పొలాల్లో ఎక్కడైనా పడి ఉందా అని వెతుకుతున్నాను సార్, అయినా కనబడలేదు. ఇప్పుడిప్పుడే చీకటి అనుకుంటుంది కూడా అన్నాడు రాజు. అప్రయత్నంగా వాచ్ చూసుకున్న కృష్ణమూర్తి శీతాకాలపు సంధ్యాకాలంలో అప్పుడు సమయం 6 గంటలు దాటుతోంది అని గుర్తించి, ఎక్కడో ఉంటుందిలే, ఈ చీకట్లో ఆ పొలాల్లోకి మరి వెళ్లకు, పాములుండొచ్చు అన్నాడు కృష్ణమూర్తి. అందుకే త్వరగా వచ్చేశాను సార్. మీరు గమనించారో లేదో, ఈ చుట్టుపక్కల సంపంగి చెట్లు నిండున్నాయి. సంపంగి చెట్టు దగ్గరగా పాములుంటాయని కూడా అంటారు అన్నాడు రాజు. అవునవును, నేను అలాగే విన్నాను. అందుకే నువ్వు కనిపించకపోతే నేను గట్టిగా కేకబెట్టి మరీ పిలిచాను అన్నాడు కృష్ణమూర్తి.
మీ దగ్గర బ్లేజర్ ఉంటే వేసుకుని బ్లాంకెట్ ఉంటే బయటకు తీసి పట్టుకోండి సార్. మనం ఇప్పుడు ఉన్నది సంపెంగ చెట్టు దగ్గర కదా, అలా ఎడంవైపు ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్దాం పదండి అని అంటూ రాజు కూడా బ్లేజర్ వేసుకున్నాడు. పూర్తిగా చీకటి పడితే కష్టం, ఇప్పుడే వస్తానుండండి అని అటూ ఇటూ వెతికి జాస్తిగా ఎండు కర్ర ముక్కలు, ఎండు ఆకులు పట్టుకొచ్చిన రాజును చూసి, అవెందుకు రాజు అని అడిగాడు కృష్ణమూర్తి. ఇవా, ఏ అడవి జంతు అయినా మన మీద పడకుండా మంట వేయడానికి అన్నాడు రాజు. ఇక్కడ అడవి జంతువులు ఉంటాయంటావా అని ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమూర్తి. ఇదంతా అడవే కదా సార్. మరి అవే కదా ఉంటాయి అన్నాడు రాజు. చీకటి కమ్ముకున్న తర్వాత చలిగాలి వేస్తూ ఉంటే రాజు తన దగ్గరున్న అగ్గిపెట్టెతో తాను తెచ్చిన కర్ర ముక్కలు పేర్చి మంటను సిద్ధం చేశాడు. ఆ మంటకు చెరువు వైపుగా ఇద్దరు కూర్చున్నారు. రాజు, మన బండికి ఎందుకు అలా అయిందంటావు అని అడిగిన కృష్ణమూర్తితో, మన బండి టైరుకు పంచర్ వేసిన తర్వాత ఆ మెకానిక్ వెధవ నట్లు పూర్తిగా బిగించినట్లు లేదు కాబోలు సార్, అందుకే ఇలా జరిగింది అని మెకానిక్ని తిడుతూ చెప్పాడు రాజు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి రాజు అని అడిగాడు కృష్ణమూర్తి. ఈ రాత్రికి ఇక్కడ ఇలాగే ఉండి తెల్లవారిన తర్వాత మన టైరు వెతికి పట్టుకుని మెకానిక్ని పిలుచుకొస్తే వాడు బండి రిపేర్ చేసే వరకు ఇక్కడి నుంచి మన బండి 1 ఇంచు కూడా కదలదు సార్ అన్నాడు రాజు. 1 గంట గడిచేసరికి తమ చుట్టూ అలుముకున్న అంధకారం చూసిన ఇద్దరికీ చిన్నగా భయం వేయసాగింది. మరో అరగంటకు రాజు వెనక కొంత దూరంలో 2 దుమ్మరగుండ్లు అనగా హైనాలు, కృష్ణమూర్తి వెనక కొంత దూరంలో 1 తోడేలు, 1 నక్క భయానకంగా అరవసాగాయి. వీళ్ల మంట చుట్టూ కూర్చున్నందున అవి ముందుకు రాలేక అసహనంగా అటూ ఇటూ తిరగసాగాయి. వీళ్ళు కూర్చున్న చెట్టు మీద ఒక గుడ్లగూబ చెవులు చిల్లులు పడేటట్టుగా భయంకరంగా అరుస్తూ వీరిని భయపెట్టసాగింది. ఆ వాతావరణం కృష్ణమూర్తిని పూర్తిగా భయపెట్టసాగితే రాజు బెంకంగా కూర్చున్నాడు. రాజు, నీకు ఆకలి వేయడం లేదా అడిగాడు కృష్ణమూర్తి. వేస్తున్నా మనకు ఈ అడవిలో ఏం దొరుకుతుంది సార్ అన్నాడు రాజు. మన బండిలో ఉన్న నా బ్యాక్ ప్యాక్లో బ్రెడ్ బిస్కెట్లు ఉన్నాయి, ముందు బిస్కెట్లు తిందాం, కొంతసేపు పోయిన తర్వాత బ్రెడ్ తినొచ్చు అని చెప్పాడు కృష్ణమూర్తి. మీరు ఇక్కడే కదలకుండా ఉండండి, మీ బ్యాక్ ప్యాక్ నేను తీసుకుని వస్తాను అని బండి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరిన రాజుతో, జాగ్రత్త రాజు, ఈ మంట వెలుతురు పడుతున్నా అక్కడ కొంత చీకటిగా కూడా ఉంది అని చెప్పాడు కృష్ణమూర్తి. పర్వాలేదులేండి అని రాజు మంటలో నుంచి వెలుగుతున్న 1 కర్ర మొక్కను తీసి పట్టుకొని బండి దగ్గరికి వెళ్ళసాగాడు. రాజు అలా కదలగానే గుడ్లగూబ మరీ భయంకరంగా అరవసాగింది. రాజు వెళ్ళిన వైపు ఓళ వేస్తూ నక్క కూడా కదిలినా అతని చేతిలో మంటతో వెలుగుతున్న కర్రమొక్క ఉండటంతో దూరంగానే ఉండిపోయింది. రాజు చేతి నుంచి బ్యాక్ ప్యాక్ అందుకున్న కృష్ణమూర్తి ముందుగా బిస్కెట్ ప్యాకెట్ని రాజుకి ఇవ్వడంతో, మరి మీకో అని అడిగాడు రాజు. ఇంకోటి ఉందలే నాకు, నువ్వు తిను అని చెప్పాడు కృష్ణమూర్తి. ఆ బిస్కెట్లు తిని కృష్ణమూర్తి బ్యాక్ ప్యాక్ ఉన్న నీళ్ల సీసాల నుంచి ఇద్దరు నీళ్లు త్రాగి కొంత ఉపశమనం పొందారు. దగ్గరగా ఉన్న మంటలో నుంచి ఒంటికి తగులుతున్న వేడికి కృష్ణమూర్తికి కళ్ళు మూతలు పడసాగాయి. సార్, పొరపాటును కూడా నిద్రపోకండి, ఈ అడవి జంతువులు ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి అని రాజు హెచ్చరించాడు. దాంతో కూర్చున్న కృష్ణమూర్తి లేచి నిలబడి అక్కడే అటు ఇటు పచారులు చేయసాగాడు. అందుకు అనుగుణంగా అతని వెనక కొంత దూరంలో ఉన్న తోడేలు, నక్క కూడా అటు ఇటు నడవసాగాయి. అక్కడ గడుస్తున్న ప్రతి క్షణం ఇద్దరికీ, ముఖ్యంగా కృష్ణమూర్తికి ఒక్కొక్క యుగములు అనిపించసాగింది. అలా 1 గంట పైన గడిచిన తర్వాత దూరంగా 4 వెలుగులు రాజు వెనక వైపు నుంచి వీరి వైపుకు కదులుతూ రావటం చూసిన కృష్ణమూర్తికి గుండెలు జారిపోయాయి. రాజు, నీ వెనక కదులుతూ ఇటువైపు వస్తున్న 4 వెలుగులు చూశావా? అవి కొరివిదేయాలంటావా అని భయంగా వాటినే చూస్తూ అడుగుతున్నాడు కృష్ణమూర్తి. ఏమో సార్, నాకేం తెలుసు, మీరే కదా వాటిని చూస్తున్నారు అని అన్నాడు రాజు. అసలు కొరివిదెయ్యాలున్నాయంటావా రాజు? అనుమానంగా అడిగాడు కృష్ణమూర్తి. అడవిలో ఉంటాయని అందరూ అనుకోవటం మాత్రం విన్నాను సార్, నేనైతే ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు రాజు. ఆ 4 వెలుగులు అంతకంతకు వీరికి దగ్గరగా రావటంతో భయంతో కళ్ళు మూసుకున్న కృష్ణమూర్తి నోటి వెంట ఆంజనేయ దండకం వస్తోంది. మరో 10 నిమిషాలకు, ఎవరండి మీరు? ఇక్కడ అడవిలో ఇలా మంట పెట్టి కూర్చున్నారు, ఏమైంది? ఎందుకు ఇలా కూర్చున్నారు
అన్న మాటలు వినిపించి కళ్ళు తెరిచిన కృష్ణమూర్తికి నలుగురు పల్లెటూరు జనాలు చేతిలో దీపాలతోనూ వారిలో ఒకరి చేతిలో తాళ్లతో కట్టిన ముంగీసలతోనూ కనబడేసరికి భయం పోయిన కృష్ణమూర్తి వింటూ ఉండగా రాజు వారికి జరిగిందంతా చెప్పాడు. ఎంత జనాన్ని చూసినా గుడ్లగూబ నిశ్శబ్దం అయిపోగా దుమ్మరగుండ్లు, నక్క, తోడేలు అడవి లోపలికి పారిపోయాయి. వారిలో ఒక ఆయన, మీరు చెప్తున్న టైరు మా పల్లెటూరు దగ్గరలోనే పడి మా పిల్లకాయలకు దొరికింది. మేము జాగ్రత్తగా పెట్టాంలేండి. మీరు ఇలా రాత్రంతా ఇక్కడ ఉండలేరు. ఇక్కడికి కోసెడు దూరంలో మా పల్లెటూరు ఉంది. మీరు మాతో అక్కడికి వచ్చి ఈ రాత్రి మా దగ్గర భోజనం చేసి అక్కడే ఉండి రేపు ఉదయం టిఫిన్లు చేసి మీ పని చూసుకుందరు. కానీ రేపు మీ బండి బాగు చేయడానికి మా పిల్లకాయలు కూడా సహాయం చేస్తారులేండి. పదండి, మాతో రండి అంటూ అందరూ తలో ఒక మండుతున్న కర్ర ముక్కలు పట్టుకొని ఇద్దరిని వారి పల్లెటూరుకి తీసుకువెళ్లారు. అని కృష్ణమూర్తి చెప్పినది విని రమ, మీరు చెప్తుంటే నాకు ఎంతో భయం వేసింది. అలాంటిది మీరు అప్పుడు ఎంత ఆందోళన చెందుంటారో, మీ భయానక అనుభవం ఎలా ఉండి ఉంటుందో నాకు అర్థమవుతుందండి. మనల్ని ఇలా కాపాడిన భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా మనం రేపే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామండి. భగవంతుడిలా మనల్ని కాపాడిన రాజును కూడా భోజనానికి పిలవండి, అతనికి కొత్త బట్టలు కూడా పెడదాం అని అంది. తప్పకుండా రమా, నువ్వన్నట్టు రాజు వల్లే మనం ఈరోజు ఇలా కలిసి కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాం. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అతనికి మనం ఏమిచ్చినా ఎంత చేసినా తక్కువే అన్నాడు కృష్ణమూర్తి. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన హర్రర్ కథలను వినాలని ఉంటే వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.